పొద్దున విష్ణుప్రియ, అనన్య నాగెల్ల, ఈరోజు అన్షు రెడ్డి. ఇలా ఒకరిని చూసి ఒకరు ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్స్లో అందరికీ ఫ్రీ ఆఫర్లు అనేది ఇచ్చేస్తున్నారు. సారీ, ఫ్రీ ఆఫర్లు కాదు, పెయిడ్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఆఫర్ల మీద ఆఫర్లు కాకపోతే పెయిడ్ ఆఫర్లు. ఏదో కార్పొరేట్ కంపెనీలు మామూలుగా రీఛార్జ్లకు దానికి చెప్పినట్టు స్టార్ మార్క్ ఆఫర్లు అలాగే ఈ సబ్స్క్రిప్షన్లు కూడా బాగా ఎక్కువ అయిపోతున్నాయి. విష్ణుప్రియని చూసి అనన్య నాగల్లో మొదలెట్టింది, దాని తర్వాత ఇప్పుడు అన్షు రెడ్డి మొదలెట్టారు. ఒకరి తర్వాత ఒకరు ఇంకా పుట్టగొడుగుల్లో పుట్టుకొని వచ్చేస్తారేమో. ఇదంతా ఒక రకంగా చూస్తే బిగ్ బాస్ పుణ్యం అని కూడా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ లో వాళ్ళే వీళ్ళంతా. రీతు చౌదరి కూడా పెట్టింది సబ్స్క్రిప్షన్. దివి అనే ఆవిడ కూడా పెట్టింది, ఈవిడ పెట్టింది. అనన్య నాగల్లో వెళ్ళినట్లేదు బిగ్ బాస్కి, అన్షు వెళ్ళినట్టుంది కదా. వీళ్ళంతా బ్యాచ్ అనమాట. సరే, ఎనీవే వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకొని మామూలు ఏమంటారండి ఫాలోవర్స్ని తక్కువ మోతాదులో చూపించేది. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్కి డబ్బులు కట్టారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మోతాదులో చూపిస్తాము అనేది వాళ్ళ వాగ్దానం. మరి వాళ్ళ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది ఎవరు, విష్ణుప్రియ. సరే, ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పి చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఒక విద్యార్థి నాయకుడు కంప్లైంట్ చేస్తే ఈ విషయం అంతా బాగా బయటకు వచ్చింది. మీడియా మొత్తం కోడే కూసిన ఫలితం ఏమైంది అంటే ఈమెకు సబ్స్క్రిప్షన్ పెరిగిపోయింది అని చెప్పి ఈ కోడై కూసిన కోళ్ళన్నింటినీ తిడుతున్నారు కొంతమంది. సరే, ఏదన్నా కానివ్వండి, మొత్తానికి ఆవిడకైతే బిజినెస్ పెరిగింది అని అనుకుంటున్నారు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఉండొచ్చు కదా అని సబ్స్క్రైబర్స్ మీద పడుతున్నారు కొంతమంది. సరే, మేము అసలే కరువాసి ఉన్నాము, మేము కరువు బ్యాచ్, అందుకని మాకు డబ్బులు కూడా ఉన్నాయి. పైగా మేము కరువు బ్యాచే కాదు, మేమేదో అనసూయని చూసినట్టు ఫ్రీగా చూద్దాం అనుకోలేదు, డబ్బులు ఇచ్చి చూస్తున్నాము, మమ్మల్ని ఎలా అంటారని వీళ్ళు అంటున్నారు. సరే, నా బోటి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వీళ్ళు చూస్తామని ఆఫర్ ఇస్తేనే కదా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ సమస్య ఉందో మొదలెక్కడికో వెళ్ళాలి, మూలాల్లోకి వెళ్తేనే కదా. అసలు ఫస్ట్ వీళ్ళు ఆఫర్ ఇచ్చింది వీళ్ళు కాబట్టి వీళ్ళదే తప్పు. ఇప్పుడు అశ్లీలమైన సినిమాలు చూడొద్దు అంటే ప్రేక్షకులు చూడకుండా ఉండొచ్చు కదా అంటారు కొంతమంది తెలివైన వాళ్ళు. మీరు తీయకుండా ఉండొచ్చుగా అని మేమంటాం. తీసిన తర్వాత చూడకపోతే ఎందుకు డబ్బులు దండగా? చూడ్డానికే తీశారు కదా, మీరు తీసిందే చూడాలని, అందుకని మీరు తీయకండి అట్లా అని చెప్తున్నాం. అట్లాగే వీళ్ళకి కూడా ఇదే మాట చెప్తాం. ఇది ఒక రకమైన ఒక కల్ట్ని క్రియేట్ చేస్తుంది సొసైటీలో. ఇది మంచిది కాదు. ఈ విశృంఖలమైన అశ్లీలమైన ఫోటోలు, పోజులు ఇవన్నీ చూపించటం, ఏమంటాము, ఇంత ఎక్స్పోజింగ్, ఇదంతా కరెక్ట్ కాదు. దీనివల్ల యూత్ లేదంటే స్టూడెంట్స్ వీళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి, ఇప్పుడు రోడ్డు పైన ఎక్కడన్నా వాల్ పోస్టర్ కనిపించింది అనుకో, అశ్లీలమైన వాల్ పోస్టర్, ఆగి చూస్తారు కొంతమంది గమనిస్తే. పోయినసారి అనసూయని విమర్శించేటప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఒక ఆమె సరిగా బట్టలు వేసుకోకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడ ఏదో ఒక సిగ్నల్ దగ్గర ఒక అతను ఆమెను చూస్తా బండి సరిగా నడపకపోతే ఆయన సడన్ బ్రేక్ ఇస్తే వెనకమాల 7 బళ్ళో 8 బళ్ళకో దెబ్బలు తగిలినాయి అంట. దీనికి కారణం ఆవిడ అక్కడ నడవటం వల్లే అంటారు. దేనివల్ల ఏది జరిగినా కానీ నష్టం అయితే జరిగింది. మరి వాటన్నిటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఇవి డబ్బులు పెట్టి మరీ చూపిస్తాను అనే దాన్ని మనం ఎందుకు కాదనకూడదు? అంటే ఇది మంచిదే అంటారా? నేను మంచిదనట్లా క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ ఆమె ఎవరో నడుచుకుంటూ వెళ్తుంటేనే చూసిన జనాలు ఉన్నాయి మన దేశంలో, మన కరువోళ్ళల్లో. ఈ కరువోళ్ళు ఉన్నారు కాబట్టే ఆమె చేసింది అనుకుందాం. కానీ కరువోళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తంటాలయ్యే వాళ్ళు పడతారని వదిలేయచ్చు కదా. దాన్ని క్యాష్ చేసుకొని ఉందాం అనుకోవడం దేనికి? అసలు ఇప్పుడు ఈవిడ సబ్స్క్రిప్షన్ ఏమండి, మీ ఫోటోలు చూపించండి, సబ్స్క్రిప్షన్ పెట్టినా పర్లేదు, మేము డబ్బులు కట్టి చూస్తామని వీళ్ళు ఎవరిని అడిగారా? మరి అనసూయ విషయంలో ఇన్ని లా పాయింట్లు లాగిన మేధావులు ఎవరు ఇప్పుడు మాట్లాడట్లా. వాళ్ళకి స్నేహితులు అవ్వటమో లేకపోతే ఎవరు వాళ్ళని ప్యాకేజీలు ఇచ్చి వీడియోలు చేయండి అని అనకపోవటమో ఏమో కానీ ఈ విష్ణుప్రియ విషయంలో ఎవరూ పెద్దగా మాట్లాడట్లా. పైగా ఈవిడ అంతకుముందు దీనికి కూడా బెట్టింగ్ యాప్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు కూడా కేసు అయితే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చింది.
పాపం ఈమె స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు, ఏమండి మీరు ఎందుకండి తోడెళ్ళారు అంటే, ఆమెకి ఎఫ్ఐఆర్ అంటే తెలియదు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రైవేట్ క్లాస్ తీసుకుందామని వెళ్ళానని చెప్పాడు ఆయన. ఇట్లుంటాయి. అంటే ఏది ఏమైనా సరే ప్రశ్నించే గొంతుకలు లేకపోతే, ప్రశ్నించే మీడియా లేకపోతే ఈ ఇంకా ఇంకా విచ్చలవిడితనంగా అవుతుంది. వీటి వల్ల ఈ సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకుంటారో తెలియదు. వాళ్ళు చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. అందుకని మన దగ్గర ఈ వయోపరిమితి ఇవన్నీ లేవు. ఒకప్పుడు ఎప్పుడో ఫేస్బుక్ ఉండేవి, కానీ ఎక్కువ వయసు డేట్ ఆఫ్ బర్త్ తప్పు రాస్తే ఫేస్బుక్ యాక్సెప్ట్ చేసేది. అలా కాకుండా మీ ఆధార్ కార్డులో మీ వయసు ఏంటో ఉంటది, మీ వేలి ముద్రలు ఫలానా సంవత్సరం కంటే ముందు పుట్టిన వాళ్ళు దీనికి అనర్హులు అని పెట్టారనుకోండి, అనే టెక్నాలజీ వస్తే గానీ దీన్ని ఆపలేము. ఆ టెక్నాలజీని రానివ్వట్లే. ఎందుకంటే ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో యుద్ధం చేయగలిగినంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ చిన్నది కనిపెట్టలేరా? ఎందుకు కనిపెట్టలేరు? కనిపెట్టగలుగుతారు. ఇవాళ ఫోనుని ఓపెన్ చేయడానికి మన వేలుముద్ర పెడితేనే మన ఫోన్ ఓపెన్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లాంటి సోషల్ మీడియాలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు మేజర్లు అయితేనే వెళ్ళాలి అనేది ఎందుకు తీసుకురాలేము? అలా తీసుకురాకపోవటం వల్ల చిన్న చిన్న పిల్లలు ఈ రీల్స్, షార్ట్స్ చూసి వీళ్ళు వెర్రి వేషాలు వేస్తున్నారు. అందుకని ఈ మొత్తాన్ని ఆపాలి అంటే ఈ విష సంస్కృతిని ఆపాలి అంటే గనక ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఈవిడ 3 పేర్లు చెప్పాను ఇందాక. వీళ్ళు చాలనట్టు ఇప్పుడు అనన్య నాగళ్ళ, అన్షు రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. మరి ఏమి ఇంకెంత విధ్వంసం సృష్టించబోతున్నారు? ఇప్పుడు మన ఇంట్లో ఒక 4 నెట్వర్క్లు ఉంటాయి, ఏది ఓటీటీలు చూసుకోవటానికి. ఆ నెట్వర్క్లు 4 నెట్వర్క్లు అంటే ఇందులో వచ్చే సినిమా ఇందులో రాదు కాబట్టి అందుకని మనం 4 నెట్వర్క్లు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ మహిళలందరూ ఎవరిని మించి ఎవరు పోటీలు పడి ఎవరు ఎక్కువ చూపిస్తారు అని చెప్పి అన్ని సబ్స్క్రిప్షన్లు తీసుకున్నారు అనుకోండి, వీడి జేబు గుల్ల అంతే. అందుకని దీని పట్ల కూడా అవి ఏవైతే ఉన్నాయో మన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల ఎలా అయితే ఆగ్నేయం నేను అనను, కానీ ఎంతో కొంత ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, అవగాహన అయితే వచ్చింది. అట్లా వీటికి సంబంధించి కూడా ఏమైనా వీళ్ళని మళ్ళీ వీళ్ళ మీద ఉన్న కేసు పెట్టి అబ్సినిటీ అని ఒక మనకి చట్టం కూడా ఉంది. ఆ చట్టం ప్రకారం వీళ్ళపైన కేసు పెట్టే అవకాశం ఉందేమో చూసి పెడితే గానీ వీళ్ళని కట్టడి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక ఆమె చేసిందని ఇంకొక ఆమె చేసిందని ఇంకొక ఆమె ఇట్లా చేయటం మట్టుకు, పైగా రూల్స్ చాలా బాగా ఫ్రేమ్ చేశారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వబడవని కూడా పెట్టేశారు. అందుకని దయచేసి ప్రభుత్వమే పూనుకోవాలి. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్తోనే సుమారు 40 లక్షలు వస్తుంది అని అన్నప్పుడు మేము చేస్తే తప్పేముంది అనే కైండ్ ఆఫ్ లో ఒకరి నుంచి చూసి ఇంకొకరు వెళ్ళిపోతున్నారు. ఇంకొకరు ఈజీ మనీ కోసం. అందుకని ఇలాంటి వాటిని మట్టుకు సహించకూడదు. ప్రభుత్వాలు కూడా ఆపటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.